అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మనం శివాలిక్ బయోమెటల్ కంట్రోల్స్ గురించి మాట్లాడదాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్స్లో 20% అప్పర్ సర్క్యూట్ అయితే కొట్టిందనో, లేదు అంటే ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుందనో, మంచి రిజల్ట్స్ ప్రకటించిందనో, ఇలాగా చాలా విషయాలు మార్కెట్లో మీరు చూసే ఉంటారండి. కానీ ఇవాళ మన వీడియోలో నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఈ కంపెనీ ఎలా ఉండబోతుందనేది మనం ఒకసారి అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దామండి. సో వీడియో చూస్తున్న అందరికీ ఒక క్వశ్చన్ అయితే కామన్ గా ఉంటుంది. ఈ స్టాక్ 20% ఒకే రోజు అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది, 52 వీక్ హైక్ దగ్గర కనిపిస్తుంది, రిజల్ట్స్ ఆల్రెడీ ప్రకటించేప్పటికే బాగా పెరిగిపోయింది, స్టాక్ ప్రైస్ చూస్తే 1000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోతుంది, రిజల్ట్ బాగా వచ్చింది కనుక ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందా, అసలు దీని వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ ప్రైస్ లో కొనొచ్చు దీన్ని, అబ్బో ఇలాంటి క్వశ్చన్స్ 1-2 కాదు 1,00,000 వస్తుంటాయి. అన్నిటికీ ఆన్సర్ చేద్దామండి. ఫస్ట్ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే 20% అప్పర్ సర్క్యూట్ కొట్టేంత మంచి రిజల్ట్స్ ఈ క్వార్టర్ వచ్చాయా అని. సో ఈ ఒక క్వార్టర్ వెనుక నిజంగా 5 years గ్రోత్ స్టోరీ ఉందా అని చెప్పి మనం అడిగాం అనుకోండి, చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఈ క్వార్టర్ ఎందుకు స్ట్రాంగ్ గా వచ్చింది, ఫ్యూచర్ గ్రోత్ ఎక్కడి నుంచి రావచ్చు, 5 years లో కంపెనీ ఎంత వరకు స్కేల్ అవ్వచ్చు, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, మంచి చెడు అన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాకపోతే ఒకే ఒక్క డిస్క్లైమర్, ఇదేది కూడా బైసెల్ రికమెండేషన్స్ కాదు. బిజినెస్ తాలూకా పొటెన్షియల్స్, కంపెనీ తాలూకా రిస్క్స్, వాల్యుయేషన్ పాసిబిలిటీస్, ఎడ్యుకేషన్ కోసం మాత్రమే చెప్తున్నానండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ శివాలిక్ బయోమెటల్ ఏం చేస్తుంది అంటే, ఈ కంపెనీ గురించి మనం 2019 నుంచి మాట్లాడుతూనే ఉన్నామండి. సో కంపెనీ నేమ్ లో బయోమెటల్ ఉంది కనుక ఏదో ఒక నార్మల్ మెటల్ కంపెనీ అనుకుంటే స్టోరీ పూర్తిగా మిస్ అయిపోతారు. శివాలిక్ స్పెషాలిటీ మెటల్స్ ను మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మడమే కాదండి, డిఫరెంట్ మెటల్స్ ని జాయిన్ చేసి మోస్ట్ యాక్యురేట్ గా పనిచేసే స్మాల్ ప్రెసిషన్ కాంపోనెంట్స్ ని కూడా తయారు చేస్తుంది. ఈ ప్రొడక్ట్స్ కి ఫైనల్ వెహికల్లో లేదా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ లో సైజ్ పరంగా చాలా చిన్న ఉంటాయన్నమాట. ఇవి కనుక తప్పుగా పనిచేసాయి అనుకోండి, ఎంటైర్ సిస్టమ్ సేఫ్టీ అయిపోతుంది, యాక్యురసీ, పర్ఫార్మెన్స్ కంప్లీట్ గా ఇంపాక్ట్ అయిపోతాయి. సో సింపుల్ గా ఒక 4-5 ప్రొడక్ట్స్ గురించి మాట్లాడదామండి. అందులో ఫస్ట్ది షంట్ రెసిస్టర్. ఎలక్ట్రిక్ కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అనేది యాక్యురేట్ గా మెజర్ చేసే కాంపోనెంటే షంట్ అండి. మన ఇంట్లో వాటర్ పైప్ లో ఎంత వాటర్ ఫ్లో అవుతుందో మెజర్ చేసినట్టు, లేదు బ్యాటరీ లేదా ఎలక్ట్రికల్ సిస్టమ్స్ లో ఎంత కరెంట్ వెళ్తుందో షంట్ సెన్స్ చేస్తుంది అనమాట. ఈవీ బ్యాటరీస్ లో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది కదా, అంటే బిఎంఎస్, బ్యాటరీ ఛార్జ్, డిశ్చార్జ్, హెల్త్, సేఫ్టీ ఇవన్నీ మేనేజ్ చేయాలి. దీనికి కరెంట్ మెజర్మెంట్ యాక్యురేట్ గా ఉండాలి. స్మార్ట్ మీటర్స్ అవ్వచ్చు, ఇన్వర్టర్స్ అవ్వచ్చు, మోటార్ కంట్రోలర్స్ అవ్వచ్చు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అవ్వచ్చు, వీటన్నిటిలోని ఇదే రిక్వైర్మెంట్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మీరు సెన్స్ చేశారా, స్మార్ట్ మీటర్స్, ఇన్వర్టర్స్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇవన్నీ ఇప్పుడు ఇండియాలో ఒక బూమింగ్ బిజినెస్. సో వీళ్ళ తలక సెకండ్ ప్రొడక్ట్ గురించి మాట్లాడదాం, థెర్మోస్టాటిక్ బయోమెటల్. టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు 2 మెటల్స్ డిఫరెంట్ గా ఎక్స్పాండ్ అవుతుంటాయండి. ఆ ప్రాపర్టీని యూజ్ చేసి సర్క్యూట్ బ్రేకర్స్, స్విచ్ గేర్స్, థెర్మోస్టాట్, ఓవర్లోడ్ ప్రొటెక్షన్ డివైసెస్ లో కరెంట్ ని కంట్రోల్ చేయడం, లేదు అంటే డిస్కనెక్ట్ చేయడం, ఇలాంటి వాటిల్లో వాడుతుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సిస్టమ్ మనకు ఓవర్ హీట్ అయితే సేఫ్టీ కోసం ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అయిపోతుందండి. సో ఇలాంటి మెకానిజం లో ఇలాంటి బయోమెటల్స్ యూజ్ అవుతాయి. ఇక మూడోది ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్. ఎలక్ట్రికల్ కరెంట్ ని కనెక్ట్ లేదా డిస్కనెక్ట్ చేసే పాయింట్స్ అన్నమాట ఇవి. రిలేస్, స్విచ్చెస్, సర్క్యూట్ బ్రేకర్స్, స్విచ్ గేర్స్ లో కాంటాక్ట్ అనేది చాలా అవసరం. ఈ బిజినెస్ లో సిల్వర్ కంటెంట్ కూడా ఉంటుందండి. కాబట్టి సిల్వర్ ప్రైస్ పెరిగితే రిపోర్టెడ్ రెవెన్యూ కూడా మనకు ఫ్యూచర్ లో పెరుగుతుంది. అందుకే కాంటాక్ట్ రెవెన్యూ గ్రోత్ మొత్తం వాల్యూమ్ గ్రోత్ అని అనుకోకూడదు. మనం ఈ కంపెనీకి సంబంధించి మాట్లాడదాం దాని గురించి కూడా. ఇక నాలుగోది సెల్ కనెక్టింగ్ సిస్టమ్స్, బస్ బార్ అసెంబ్లీస్, పీసీబీఈ అసెంబ్లీస్. బ్యాటరీ ప్యాక్ లో ఇండివిజువల్ సెల్స్ ను సేఫ్ గా, ఎఫిషియెంట్ గా కనెక్ట్ చేయడానికి ఈ అసెంబ్లీస్ అయితే ఉపయోగపడతాయండి. శివాలిక్ ఇంతకు ముందు మెటీరియల్ లేదా ఇండివిజువల్ కాంపోనెంట్ అయితే ఇచ్చేది. ఇప్పుడు అదే క్యాపబిలిటీని యూజ్ చేసి కస్టమర్ కి హై వాల్యూ ఫినిష్డ్ అసెంబ్లీ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. ఈ స్టోరీలో ఇదే బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ చేంజ్ అండి. అంటే రా స్టెప్స్ నుంచి కాంపోనెంట్స్ నుంచి కంప్లీట్ అసెంబ్లీకి కంపెనీ అయితే మూవ్ అయిపోతుంది అనమాట. అంటే వాల్యూ చైన్ లో పైకి వెళ్లే ఒక్కొక్క యూనిట్ నుంచి వచ్చే రెవెన్యూ, మార్జిన్, కస్టమర్ స్టిక్నెస్ అన్ని పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇదే ప్రధానమైన గ్రోత్ సిగ్నల్ అండి. అయితే ఇలాంటి కంపెనీలు మరేమీ లేవా, ఇంకే కంపెనీలు వీళ్ళ ప్రొడక్ట్లు తయారు చేయలేరా అంటే, ఇక్కడే బిజినెస్ కి ఎంట్రీ బ్యారియర్ అనేది కూడా ఉన్నది. ఇదొక కంపెనీ ప్రొడక్ట్ ఎవరు తయారు చేస్తారు, తక్కువ ప్రైస్ కి ఎవరు ఇవ్వగలుగుతారు అనే కాంపిటీషన్ లో తట్టుకోగలగాలండి. ఎందుకంటే ఎవరు తక్కువకి వస్తే వాళ్ళ దగ్గర బిజినెస్ చేస్తారు అందరూ కూడా. ఆటోమోటివ్ లేదా ఎలక్ట్రికల్ కస్టమర్ ఒక కాంపోనెంట్ ను అప్రూవ్ చేయడానికి టెస్టింగ్, వాలిడేషన్, క్వాలిటీ, కన్సిస్టెన్సీ అన్ని చెక్ చేస్తాడు. అప్రూవల్ ప్రాసెస్ కి టైం పట్టేస్తుందండి. ఒకసారి ఒక స్పెసిఫిక్ డిజైన్ లో కాంపోనెంట్ అప్రూవ్ అయితే సప్లయర్ ని వెంటనే చేంజ్ చేయడం అనేది ఈజీ కాదు. ఇది
చాలా చాలా సింపుల్ రీజన్ అండి, మనందరికీ తెలుసు. సో ఫస్ట్ ఫైనల్ ప్రొడక్ట్ కాస్ట్ లో శివాలిక్ కాంపోనెంట్ వాల్యూ చిన్నదై ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ కొన్నారనుకోండి, ఆ కార్ లో చూసే చిన్న చిన్న కాంపోనెంట్స్ వీళ్ళు తయారు చేస్తారు, కానీ ఆ కాంపోనెంట్ యొక్క కాస్ట్ తక్కువ అవ్వచ్చు. బట్ కాంపోనెంట్ ఫెయిల్యూర్ అయిందంటే మాత్రం ఎంటైర్ కారే పడుకుంటుంది. అందుకే కస్టమర్ ప్రైస్ తో పాటు యాక్యురసీ, రిలయబిలిటీ, ట్రేసబిలిటీ, లాంగ్ టర్మ్ క్వాలిటీ అన్ని చూస్తాడు వీడు. సో శివాలిక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ అవ్వచ్చు, డిఫ్యూజన్ బాండింగ్ అవ్వచ్చు, కోల్డ్ బాండింగ్ అవ్వచ్చు, ప్రెషన్ స్టాంపింగ్ లాంటి ప్రాసెస్లు మంచి మంచి క్యాపబిలిటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇవి ఓవర్ నైట్ లో కాపీ చేసి ఇమ్మీడియట్ గా గ్లోబల్ గా కస్టమర్లను కొడేద్దామంటే ఏ కంపెనీకి సాధ్యం కాని పని. సో కంపెనీకి కంపల్సరీగా మంచి వాల్యూ, మంచి బ్రాండ్ రికగ్నిషన్ అయితే ఉందని చెప్పొచ్చు. అయితే మంచి బ్రాండే, కానీ ఎన్ని కార్లలో ఎన్ని కాంపోనెంట్స్ పెట్టి ఎన్ని అమ్ముతారు? వీళ్ళకి బిజినెస్ ఎంత పెరిగిపోతుంది? కార్లు అనేవి మహా అయితే కుటుంబానికి ఒక్కటి. ఇప్పుడు ఇండియాలో ఇంకా ఇప్పుడిప్పుడే గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అలా అని చెప్పి అన్లిమిటెడ్ గ్రోత్ వచ్చేస్తుందా? కాదు కదా. సో కస్టమర్ ప్రోగ్రామ్ అనేది మనకి పెరగాలి, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలి, ఇంకా కంపెనీ కెపాసిటీ, ఎగ్జిక్యూషన్ అన్ని కరెక్ట్ గా టైం చేయాలి. సో దీన్ని మనం ఒకసారి ఎగ్జామిన్ చేస్తే రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ గురించి ఒకసారి మాట్లాడితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లాస్ట్ క్వార్టర్కి వస్తే రీసెంట్ గా కన్సాలిడేటెడ్ రెవెన్యూ 182 కోట్ల కింద అయితే నమోదు చేశారండి. మీరు కనుక సేల్స్ గమనిస్తే 182 కోట్లు కనిపిస్తుంది, అవునా? కన్సాలిడేటెడ్ రెవెన్యూ లాస్ట్ ఇయర్ జూన్ తో కంపేర్ చేసుకుంటే క్లియర్ గా మనకి ఒక 30% గ్రోత్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక నెట్ ప్రాఫిట్ కనుక చూసుకుంటే 23 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 33 కోట్లకైతే పెరిగిందండి. అంటే దగ్గరగా 40% గ్రోత్ మనకు నమోదైంది. అండ్ ఆపరేషనల్ మార్జిన్ చూడండి, ఇది మళ్ళీ హైయెస్ట్ ఎవర్ లోకి అయితే వెళ్తుంది. అంటే అఫ్ కోర్స్ అదే మార్జిన్ లెవెల్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు బానే. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి 20%, 22%, 24% ఇలాంటి మార్జిన్స్ ఉన్నాయి అంటే అది చాలా స్ట్రాంగ్ పర్ఫామ్ చేస్తున్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటంటే వీళ్ళకి ఎంప్లాయీ కాస్ట్లు పెరిగినా కూడా మార్జిన్ ఇంప్రూవ్ అయిందండి. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళ తాలూకా ప్రొడక్ట్స్ లో సిల్వర్ కూడా యూస్ చేస్తారని. సిల్వర్ ప్రైసులు పెరిగినప్పుడు వీళ్ళు కూడా రేట్లు పెంచుతారండి, దానివల్ల రెవెన్యూస్ పెరుగుతున్నాయి. అంటే రేపు పొద్దున్న కమోడిటీ ప్రైసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ ప్రైస్ తగ్గింది అనుకోండి, వీళ్ళ తాలూకా రెవెన్యూస్ లో కూడా మనకి మళ్ళీ స్లో డౌన్ రావచ్చు. ఐ మీన్ స్లో డౌన్ అంటే ఇన్ ద సెన్స్ ఇంత పెద్ద నెంబర్ కనిపించకపోవచ్చు. సో ఓవరాల్ గా బిజినెస్ పెరుగుతోందా అనేది ఫస్ట్ పాయింట్ అయితే, అందులో సిల్వర్ లాంటి ప్రొడక్ట్లు పెరగడం వల్ల వీళ్ళకి ఎంత రెవెన్యూ పెరుగుతుంది అనేది మనం జాగ్రత్తగా ట్రాక్ చేసుకుంటూ ఉండాలి, ఓకేనా? సో ఇప్పుడు 20% అప్పర్ సర్క్యూట్ కొట్టింది అంటే నిజంగా అంత పెద్ద టర్న్ ఓవర్ ఇందులో కనిపిస్తోందా అంటే ఎస్ అని చెప్పొచ్చండి. ఆపరేటింగ్ మొమెంటంలో క్లియర్గా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది, కానీ ఒక క్వార్టర్తో కంప్లీట్ టర్న్ అరౌండ్ అయిపోయి కంప్లీట్గా పెరిగిపోతుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కంపెనీ తలక 5 years సేల్స్ CAGR 23% ఉందండి, ప్రాఫిట్ CAGR 31% చూపించిన లాస్ట్ 3 years లో మాత్రం మనకి కొంచెం తక్కువ ఉన్నాయి. అంటే FY23 రెవెన్యూ 470 కోట్లు కనిపిస్తుంది, FY26 తలక రెవెన్యూ 571 కోట్లు చూపిస్తుంది. మధ్యలో గ్రోత్ అయితే స్లో అయిపోయిందండి రీసెంట్ టైమ్స్ లో. కారణం ఏంటంటే యూఎస్ తలక కస్టమర్స్ దగ్గర నుంచి ఆర్డర్ అనేది వీక్ గా ఉందట. టారిఫ్స్ అవ్వచ్చు, ఎక్స్పోర్ట్ అన్సర్టనిటీ అవ్వచ్చు, ప్రొడక్ట్ మిక్స్ ట్రాన్సిషన్ అవ్వచ్చు, చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు Q1 లో షంట్స్ తలక రెవెన్యూ 18% దగ్గరగా పెరిగింది, బైమెటల్స్ 7.4% పెరగడం జరిగింది. అమెరికా తలక షంట్స్ బిజినెస్ 30% వరకు రికవర్ అవ్వడం స్టార్ట్ అయిందట. ఇండియా, యూరోప్ లో మనకి కాస్త స్ట్రాంగ్ గా బిజినెస్ ఉందట. ఏషియా మాత్రం కంప్లీట్ గా వీక్ గా కనిపిస్తుందని చెప్తున్నారు. అంటే కంపెనీ స్లో గ్రోత్ ప్రాసెస్ నుంచి మళ్ళీ నెక్స్ట్ గ్రోత్ సైకిల్ కి స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ మీరు స్టాక్ ప్రైస్ చూసినా మీకు ఏదో అర్థమవుతుందండి, పెరిగిన తర్వాత కొంతవరకు స్లో డౌన్ వచ్చి మళ్ళీ బ్రేక్అవుట్ అయితే జరుగుతుంది. సో గడిచిన కొన్ని క్వార్టర్స్ గా కొంత స్లో డౌన్ అయితే మనం చూసామండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ 5 years ఈ కంపెనీ ఎలా ఉండబోతోంది, కంపెనీకి ఏమైనా గ్రోత్ ట్రిగ్గర్స్ ఉన్నాయా అంటే నోట్ చేసుకోండి. ఫస్ట్ ట్రిగ్గర్, వీళ్ళు లో వాల్యూ స్ట్రిప్స్ నుంచి హై వాల్యూ కాంపోనెంట్స్ కి షిఫ్ట్ అవుతున్నారండి. షంట్స్ బిజినెస్ లో కంపెనీ ఇంతకు ముందు రెడీ టు యూస్ స్ట్రిప్స్ ఎక్కువగా అమ్మేది, కానీ ఇప్పుడు స్ట్రిప్స్ తలక సేల్స్ ప్రీవియస్ ఇయర్ లో రఫ్లీ 1/3 అయితే తగ్గిపోయి అదే మెటీరియల్ ని మరింత ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రెషన్ కాంపోనెంట్ గా ఇస్తుంది అనమాట. మేనేజ్మెంట్ ప్రకారం షంట్ గ్రోత్ లో అప్రాక్సిమేట్లీ 70% నుంచి 75% వాల్యూ యాడెడ్ పార్ట్స్ కన్వర్షన్ అయితే అవుతుందట. ఇది మనం క్వాలిటీ గ్రోత్ కింద అయితే కంపేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే సేమ్ కస్టమర్ డిమాండ్ పై ఎక్కువ వాల్యూ క్యాప్చర్ చేస్తున్నారు వీళ్ళు. రెవెన్యూ పర్ పార్ట్ పెరుగుతోంది, మార్జిన్స్ సపోర్ట్ అవుతున్నాయి, కస్టమర్ రిలేషన్షిప్ ఇంకా డీపర్ అవుతుందండి. ఎగ్జిస్టింగ్ స్ట్రిప్ బిజినెస్ మొత్తం కాంపోనెంట్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఈ ట్రిగ్గర్ ఎండ్లెస్లీ రిపీట్ అవ్వదు. బట్ ఆ తర్వాత గ్రోత్ కోసం న్యూ ప్రోగ్రామ్స్ కానీ, న్యూ కస్టమర్స్ కానీ, హైయర్ వాల్యూస్ కానీ మనం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, తప్పదు మరి.
మీకు ఇక్కడ గ్రోత్ ట్రిగ్గర్ అర్థమైందని అనుకుంటున్నానండి. లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. నేను ఒకసారి రిపీట్ చేస్తాను. ఇంతకుముందు రెడీ టు యూజ్ స్ట్రిప్స్ అయితే యూజ్ చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మరింత ప్రాసెస్ చేసి ఆ స్ట్రిప్స్ అన్నిటిని ఒక కాంపోనెంట్ గా తయారు చేసి పెడుతున్నారండి. దీనివల్ల నెంబర్ ఆఫ్ స్ట్రిప్స్ మనకు తగ్గిపోయి, అంటే రెవెన్యూస్ తగ్గట్లేదండి, ఓవరాల్ గా కాంపోనెంట్ నెంబర్ తగ్గుతుంది, బట్ ఓవరాల్ గా వాల్యూ పెరుగుతుంది. ఇక సెకండ్ ట్రిగ్గర్ ఏంటి అంటే యుఎస్ కస్టమర్స్ తాలూకా రికవరీ. యాక్చువల్గా ఈ కంపెనీకి లార్జెస్ట్ బిజినెస్ యుఎస్ కస్టమర్స్ దగ్గర నుంచి వస్తుందండి. ఇది మళ్ళీ రివైవ్ అవుతున్నట్టు మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. కస్టమర్స్ తాలూకా ఫోర్కాస్ట్లు చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయట. పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే రికవరీ లోవర్ వాల్యూ స్ట్రిప్స్ లో కాకుండా హైయర్ వాల్యూ ప్రొడక్ట్ మిక్స్ లో వస్తుందట. అంటే హిస్టారికల్ గా ఒకనొక టైంలో సింగిల్ కస్టమర్ 35% నుంచి 45% వరకు రెవెన్యూస్ కంట్రిబ్యూట్ చేసేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే లార్జెస్ట్ కస్టమర్ దగ్గర నుంచి 17% నుంచి 18% వరకే ఉందట. అంటే కస్టమర్ కాన్సన్ట్రేషన్ తగ్గి నెంబర్ ఆఫ్ కస్టమర్లు పెరిగి ఓవరాల్ గా బిజినెస్ అయితే పెరుగుతుందట. అంటే కస్టమర్ దగ్గర నుంచి బిజినెస్ అయితే రికవర్ అవుతుంది, కానీ కంపెనీ దగ్గర టోటల్ రెవెన్యూ ఇంకా ఎక్కువ మంది దగ్గర నుంచి వస్తుంది. ఇది గ్రోత్ ప్లస్ రిస్క్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇక గ్రోత్ ట్రిగ్గర్ 3 బైమెటల్ రికవరీ. పెద్ద పెద్ద క్యాపెక్స్ చేయకుండానే వీళ్ళు చూస్తున్నారట. అంటే వీళ్ళ దగ్గర బైమెటల్ కెపాసిటీ ప్రస్తుతానికి 40% 45% మాత్రమే యూస్ చేస్తున్నారు. డొమెస్టిక్ రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్విచ్ గేర్ డిమాండ్స్ లో ఎర్లీ పికప్ కనిపిస్తున్నట్టు మేనేజ్మెంట్ చెప్తుందండి. డిమాండ్ రికవర్ అయితే ఎగ్జిస్టింగ్ కెపాసిటీలోనే మీనింగ్ఫుల్ ఆపరేటింగ్ లెవరేజ్ ని తీసుకురావచ్చు వీళ్ళు. అంటే న్యూ ప్లాంట్ పెట్టకుండానే వాల్యూమ్స్ గ్రో చేయగలడం వీళ్ళ దగ్గర ప్రధాన బలం అనమాట. 40% యూటిలైజేషన్ ఉంది కనుక ఎగ్జిస్టింగ్ బిజినెస్ కి డబుల్ బిజినెస్ వచ్చినా కూడా వీళ్ళకి ఎక్స్ట్రా ఖర్చు ఏమి ఉండదు, సేమ్ ప్లాంట్ లో కంటిన్యూ చేయగలరు. ఇది ఒక ఆపర్చునిటీ. ఇక గ్రోత్ ట్రిగ్గర్ 4 ఏంటి అంటే వీళ్ళు పూణేలో ఒక సెల్ కనెక్టింగ్ సిస్టమ్ ఫెసిలిటీని అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఇది నెక్స్ట్ 3 years లో మోస్ట్ విజిబుల్ న్యూ గ్రోత్ ఇంజిన్ కింద అయితే ఉంటుందని వీళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడే ఈ ఫెసిలిటీకి phase 1 కి కన్సెంట్ టు ఆపరేట్ అయితే వచ్చిందండి. ఫుల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ లో రీసెంట్ గా దీని దగ్గర కంట్రిబ్యూషన్ అయితే ఏం లేదు పెద్దగా. ఫర్దర్ గా వచ్చే అక్టోబర్ కి ఫుల్ గా ఆపరేటింగ్ అయితే అవుతుందట. అప్పుడు మనం చూడాలి ఎంతవరకు రెవెన్యూస్ దీనికి సపోర్ట్ చేస్తాయని. అలాగే ఒక మేజర్ 2-wheeler ఈవీ ఓఈఎం బ్యాటరీ ప్యాక్ కి వీళ్ళు సప్లైర్ అండి. అంటే టైర్ 1 కస్టమర్ ద్వారా ప్రోగ్రామ్ లో వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ ఒక ఓఈఎం కి డైరెక్ట్ గా వెళ్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద విషయమో. సో ప్రస్తుతం ఏంటంటే ఈ స్టడీ ప్రొడక్షన్ ఒక ఓఈఎం మోడల్ కే ఉంది, అండ్ మరొక 2 నుంచి 3 డిజైన్స్ అయితే అండర్ డెవలప్మెంట్ లో ఉన్నాయట. మేనేజ్మెంట్ వాళ్ళతో ఏం చెప్తున్నారంటే సెల్ కనెక్టింగ్ సిస్టమ్ రిలేటెడ్ అసెంబ్లీస్ లో ఫస్ట్ ఇయర్ లో టోటల్ కన్సాలిడేటెడ్ రెవెన్యూలో ఒక 15 to 16% మాత్రమే ఉంటాయట. బట్ సెకండ్ ఇయర్ నుంచి చాలా చాలా ఎక్కువ అవకాశం అయితే ఉంటుందట. 150 నుంచి 200 కోట్ల వరకు మనకి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు పూణేలో వీళ్ళు ఏదైతే ఫెసిలిటీ వీళ్ళు రన్ చేస్తున్నారో కమింగ్ క్వార్టర్స్ నుంచి బిజినెస్ కనుక వస్తే ఆ ఒక్క ప్లాంట్ దగ్గర నుంచి 300 నుంచి 400 కోట్ల రెవెన్యూ వచ్చేలాగా పొటెన్షియల్ ఉందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే FY26 తాలూకా టోటల్ కంపెనీ రెవెన్యూవే 570 కోట్లు. కానీ ఈ పూణే ప్లాంట్ నుంచే ఫర్దర్ గా 300-400 కోట్ల రెవెన్యూ రావడానికి అవకాశం ఉండేంత బిజినెస్ వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇది చాలా చాలా డ్రాస్టిక్ గ్రోత్ అండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఏదో ఒక రీజన్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఓలా తీసుకోండి, వాళ్ళు ఏం చెప్పారు, మార్కెట్లో నెంబర్ 1 అయిపోతాం అన్నారు. కానీ ఏమైంది, నెమ్మదిగా వీక్ అయిపోయారు. అంటే వాళ్ళ తాలూకా సేల్స్ తగ్గిపోయి ఉండొచ్చు. ఒకవేళ తగ్గిపోతే వీళ్ళ తాలూకా రెవెన్యూ కూడా తగ్గిపోతుందండి. అంటే ఓలాకి వీళ్ళు సప్లై చేస్తున్నారు నా ఉద్దేశం కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మార్కెట్లో పరిస్థితులు మారే అనుకోండి, వీళ్ళ తాలూకా బిజినెస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ గ్రోత్ ట్రిగ్గర్ ఏంటి అంటే ఈవీ బ్యాటరీ అండి. అండ్ దానికి సంబంధించి సేఫ్టీ అవ్వచ్చు, లోకలైజేషన్ అవ్వచ్చు, మనం ప్రధానంగా చూడాల్సింది ఇక్కడ. సెల్ కనెక్టింగ్ సిస్టమ్ సేఫ్టీకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉంటుందండి. ఇండియన్ ఎలక్ట్రిక్ 2-wheelers లో ఎర్లీ ఫైర్ ఇన్సిడెంట్స్ తర్వాత బ్యాటరీ సేఫ్టీకి మేజర్ కన్సర్న్ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వీళ్ళు దాన్ని తయారు చేయగలుగుతున్నారండి. ఈబీ వెల్డింగ్ డిజైన్ బ్యాటరీ ప్యాక్ లో సేఫ్టీకి సంబంధించి అలాగే కరెంట్ హ్యాండ్లింగ్ సంబంధించి కొంత ఇంప్రూవ్మెంట్ చేస్తే ఫైనల్ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ లో ఇంక్రీజ్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. బట్ ఈ ఎక్స్ట్రా కాస్ట్ తో మీనింగ్ఫుల్ సేఫ్టీ బెనిఫిట్స్ ని వీళ్ళు ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇది ఫర్దర్ గా వైడర్ అడాప్షన్ ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇండియాలో ఈవీ అసెంబుల్ చేసిన బ్యాటరీ ప్యాక్, రిలే లేదంటే ఇంటర్మీడియట్ కాంపోనెంట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇప్పటికే. అయితే శివాలిక్కి ఎగ్జాక్ట్లీ ఎకో సిస్టమ్ లో అడ్రసబుల్ మార్కెట్ ని వీళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. మనం 2-wheelers ఒకటే కాదు, 4-wheelers అవ్వచ్చు, స్మార్ట్ మీటర్స్ అవ్వచ్చు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అవ్వచ్చు, అన్నిటి దగ్గర ఈవీ అసెంబ్లీస్ మీద డెవలప్ చేస్తుందండి వీళ్ళు. ఎగ్జిస్టింగ్ షంట్ వాల్యూమ్స్ లో కొన్ని లార్జ్ చైనీస్ 4-wheeler OEMs ప్రోగ్రామ్స్ నుంచి కూడా వస్తున్నాయట. స్మార్ట్ మీటర్స్ లో షంట్ లేదా కాంటాక్ట్స్ ని వాటికి సంబంధించి డిమాండ్ ఫైనల్ మీటర్ లో చాలా ఎక్కువైతే వీళ్ళు యూజ్ చేస్తున్నారు.
రెన్యూబుల్ ఎనర్జీ ప్రిపరేషన్ పెరిగే కొద్దీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కూడా గ్రో అవుతుందండి. ఈ అప్లికేషన్స్కి కోర్షంట్ క్యాపబిలిటీ కూడా మనకి ఫ్యూచర్లో గ్రోత్ అయితే ఇవ్వచ్చు. సో ఓవరాల్గా చాలా విషయాల్లో వీళ్ళకి గ్రోత్ ట్రిగ్గర్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో ఇప్పుడు ఈ కంపెనీ నెక్స్ట్ 5 yearsలో ఎంత పెరగచ్చు అనే దానికి మనం ఒక చిన్న ఎస్టిమేట్స్ అయితే చూసుకుందామండి. ఇప్పుడు జనరల్గా మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే FY26లో వీళ్ళ తలక రెవెన్యూ 570 కోట్లు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 96 కోట్ల కింద కనిపిస్తుందండి. FY27కి 20 నుంచి 30% రెవెన్యూ గ్రోత్ ఉంటుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఒక ఇయర్కి ఎంత గైడెన్స్ ఇచ్చారో అలాగే 5 సంవత్సరాలకి మనం దాన్ని అప్లై చేసేయకూడదు. ఎందుకంటే ఏ కంపెనీ కూడా కన్సిస్టెంట్గా సేమ్ గ్రోత్ రేట్ని మెయింటైన్ చేయలేదు కదా. సో FY27లో 20% గ్రోత్ వచ్చినా ఆ తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యి ఒక 10% లేదు 12% ఉంది అనుకుందాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ FY28 నుంచి 12% గ్రోత్ అయితే నమోదు చేసింది అనుకుందాం. అప్పుడు FY31కి రెవెన్యూ రఫ్లీ ఒక 1080 కోట్లు 100 కోట్ల వరకు వెళ్తుందండి. సో మనం యావరేజ్గా 15-16% కనుక రఫ్గా అప్రాక్సిమేట్లీ మనం వేసుకున్నాం అనుకోండి. నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కనుక 16% మనం అజ్యూమ్ చేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎగ్జాక్ట్లీ 170 కోట్ల వరకు రావచ్చు. అంటే ఎగ్జిస్టింగ్ FY26తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ రెవెన్యూ 2 times అవుతుందండి. ఎప్పటికీ FY31కి. మీరు గమనించారా? అదేంటి సార్ 5 సంవత్సరాల్లో కేవలం రెవెన్యూ 2 రెట్లే అవుతుందా అంటే కంపెనీ దగ్గర హిస్టరీ గమనించండి. 2011 నుంచి 2021కి ఆల్మోస్ట్ 2 times అయిందండి. 2021 నుంచి 2025కి ఆల్మోస్ట్ 2.5 times అయింది. సేమ్ గ్రోత్ మనకి ఫోర్కాస్ట్లో కూడా కనిపిస్తోంది. అర్థమవుతుందా? కంపెనీ కన్సిస్టెంట్గా పెరుగుతుందండి, కాకపోతే స్లోగా ఉంది గ్రోత్. మనం ఏం చెప్పుకున్నాం ఇందాకలా, ఈ కంపెనీకి అన్లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉండవు. ఒక కార్కి 1, 2, 3, 5, 10 ప్రొడక్ట్లు ఉంటాయి అంతే. ఎన్ని కార్లు అమ్మితే అంత గ్రోత్ ఫ్యూచర్లో వస్తుంది. సో ఇక్కడి నుంచి కంపెనీ వాళ్ళు అయితే క్లియర్గా ఒక విషయం చెప్తున్నారు, మాకు గ్రోత్ కనిపిస్తుంది కానీ అన్లిమిటెడ్ కాదు అని చెప్పి. బట్ కన్సిస్టెంట్గా గ్రోత్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఇప్పుడు చేస్తున్న ఎస్టిమేట్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు 20% గ్రోత్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంటున్నారు. కానీ మనం అందులో సగం తీసుకొని క్యాలిక్యులేట్ చేసిన అప్రాక్సిమేట్లీ మన తలక ఫ్యూచర్ రెవెన్యూ గైడెన్స్ సరిపోతుంది మనకి. కానీ ప్రాబ్లం ఏంటి అంటే స్టాక్ తలక ప్రైస్ అండి. మీరు గమనిస్తే ఈ స్టాక్ ఇప్పుడు 900 రూపాయల దగ్గరలో ట్రేడ్ అయిపోతుంది. స్టాక్ తలక పిఈ ఆల్మోస్ట్ 50 రూపాయల దగ్గర కనిపిస్తుంది. అంటే రూపాయికి 50 రూపాయలు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇది నా దృష్టిలో అంత మంచి విషయం కాదు. పెగ్ రేషియో కూడా 7 కనిపిస్తుంది. అంటే కమింగ్ డేస్లో కంపల్సరీగా ఈ స్టాక్లో కరెక్షన్ అనేది వస్తే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం కన్సిడర్ చేయాలండి. సో ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసిన ఈ 10% గ్రోత్ లేదంటే 10% మార్జిన్ ఒక కన్జర్వేటివ్ అనమాట. లేదు కంపెనీ అలాగే 15% 20% గ్రోత్ పెరిగింది అనుకోండి, మనకు కొంతవరకు పర్వాలేదు. ఏదేమైనా సరే రెవెన్యూస్ 3 times కన్నా ఎక్కువ అవడానికి ఛాన్స్ కనిపించట్లేదండి. అంటే కంపెనీ హిస్టరీలో గ్రోత్ ఎలా ఉందో అంతకన్నా ఎక్కువ గ్రోత్ ఫ్యూచర్లో కూడా నమోదు చేయడం కష్టము అనే సినారియో మనకైతే అర్థమైపోతుంది ఇక్కడే. అంటే కంపెనీ కన్సిస్టెంట్గా గ్రోత్ అవుతోంది. ఆ కన్సిస్టెన్సీ మనం ఫర్దర్గా కూడా చూస్తామండి. ఇప్పుడు ఇక్కడ కంపెనీ దగ్గర ఈ సేల్స్ గ్రోత్ ఏదైతే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారో ఇది 100% మెయింటైన్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. సో ఇప్పుడు గడిచిన 10 ఏళ్లలో 15 ఏళ్లలో ఓవరాల్గా ఈ కంపెనీ దగ్గర గ్రోత్ మన స్టాక్ ప్రైస్లో తీసుకున్నా లేదు ఓవరాల్గా తీసుకున్నా ఎలాంటి గ్రోత్ కనిపిస్తుందో ఆ గ్రోత్ మెయింటైన్ అయితే చాలు మనకి. స్టాక్ ప్రైస్లో కూడా గ్రోత్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్కి ఎంత గ్రోత్ వచ్చింది అనేది చూస్తుంటుందండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, స్టాక్ ప్రైస్ ఇప్పటికే బాగా పెరిగిపోవడం అండ్ ఇంతకుముందు ఎంత గ్రోత్ ఉందో ఇప్పుడు అదే గ్రోత్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ రావడానికి అవకాశం ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు కన్జర్వేటివ్గా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే స్టాక్ ప్రైస్ ఇప్పటికే కాస్త హైలో ఉండడంతో మనకి కొంత కరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్టాక్ విషయంలో. ఓకేనా? ఎందుకంటే కంపెనీ బిజినెస్ పెరగడం వేరు, స్టాక్ ప్రైస్ పెరగడం వేరు. ఇంత హై వాల్యుయేషన్స్లో ఇంకా స్టాక్ పెరిగిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు. సో బిజినెస్ పెరిగేటప్పుడు ఏవైనా ఇబ్బందులు వచ్చి స్టాక్ ప్రైస్ పడిపోతే అప్పుడు కంపెనీ తరగ బిజినెస్ అట్రాక్టివ్గా మారుతుందండి. అప్పుడు మనం ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకోవాలి. బట్ అంతవరకు బిజినెస్ని ఖచ్చితంగా ట్రాక్ చేయాల్సిన కంపెనీ ఇంత కన్సిస్టెంట్గా గడిచిన 10 ఏళ్లలో 15 ఏళ్లలో ఎంత కన్సిస్టెంట్గా పెరుగుతుందండి కంపెనీ. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నెమ్మదిగా గ్రోత్ అవుతుంది, ఆటుపోట్లు వచ్చినా తట్టుకొని పెరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో ఏదైతే గ్రోత్ వస్తుందో ఆ గ్రోత్కి కావాల్సిన మెయిన్ కాంపోనెంట్స్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. కాంపిటీషన్ తక్కువ, సో ఖచ్చితంగా గ్రోత్ పొటెన్షియల్ ఉంది, స్టేబుల్ గ్రోత్ కనిపిస్తుంది. బట్ స్టాక్ ప్రైస్ ఎప్పటికే బాగా పెరిగిపోవడంతో కరెక్షన్ వస్తే మనకు చాలా మంచిది. సో ఈ స్టాక్ని ఎవరు ఎంత తక్కువలో కొంటే వాళ్ళకి అంత ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుందండి ఫ్యూచర్లో. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇది ఏది కూడా బై సెల్ రికమెండేషన్ కాదు. ఒక బిజినెస్ని మనం ఎలాగ అనాలిసిస్ చేస్తున్నాం అనేది మీకు చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నా.
సో ఇవాళ చెప్పిన ఈ వీడియో మీకు నచ్చింటుందని ఆశిస్తున్నానండి. క్లియర్‌గా ఒక కంపెనీ తాలూకా బిజినెస్ ఎలాగ అర్థం చేసుకోవాలో మీకు కూడా ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రతి వారం మనం చేస్తుంటామండి. మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్‌ని మరింత మందికి చేరువయ్యేలాగా మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.